ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విడువబడిన దానవు కావు. ఎందుకంటే మనుషులందరూ నిన్ను వదిలిపెట్టేసి ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు, లేదా నీ కుటుంబీకులు, నీకు బాగా ఇష్టమైన వారే కానీ అది ఎవరైనా సరే, మనుషులు నిన్ను చాలా దూరం పెట్టి వారు శుభకార్యాలకే కానీ లేదా వారి ఇంటికి కానీ నిన్ను పిలవకుండా నిన్ను అందరికంటే దూరంగా ఉంచి ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు విడవబడిన దానవు కావు. ఎందుకంటే మరలా నీ చెడు ప్రవర్తన అంతా నువ్వు తీసివేసుకొని నువ్వు మరలా నా వైపు తిరిగావు కనుక నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ బైబిల్లో మనం రాహాబు గురించి కూడా తీసుకుంటే, ఆమె ఒక పాపము చేసినటువంటి స్త్రీ. మనుషులందరూ ఆమెను వదిలిపెట్టేశారు, కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. మనుషులందరూ విడిచిపెట్టినా సరే ఆమె ధైర్యం కలిగి ఉంది. అదే విధముగా మరలా తన ప్రవర్తనంతని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించింది. అదే విధముగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మగ్దలేనే మరియా, అలాగే సమరయ స్త్రీ, ఇలా ఎంతో మంది పాపం చేసినటువంటి స్త్రీలు ఉన్నారు. అలాగే పాపం చేసినటువంటి పురుషులు కూడా ఉన్నారు. వీరందరినీ మనుషులైతే వదిలిపెట్టారు, కానీ దేవుడు ఎన్నికలేని వారైన వారిని, వీరందరినీ దేవుడు ఎన్నుకొని ఒక గొప్ప జనాంగముగా వారిని దీవించాడు. ఎందుకంటే వారి ప్రవర్తన అంతటిని వారు మార్చుకొని ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగారో వారి జీవితాన్నే దేవుడు మార్చేశాడు. వారి హృదయాన్ని దేవుడు మార్చారు. అదే విధముగా ఇప్పుడు బైబిల్లో పరిశుద్ధమైనటువంటి గ్రంథములో వారి గురించి లిఖించబడింది. ఈ దినమున మరి నీ గురించి అందరూ ఏమనుకుంటున్నారు? నీవు కూడా నేను చెడ్డదాన్ని, నా ప్రవర్తన బాగలేదు, నేను చెడ్డవాడిని, నన్ను ఎవరు క్షమిస్తారు, నన్ను ఎవరు ప్రేమిస్తారు అని ప్రేమ కోసము, ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే నువ్వేం భయపడద్దు. నీ దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు మన దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు తోడుగా ఉండి నీతో చెప్తున్న మాట ఈ దినమున నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు ఇక మీదట విడవబడిన దానవు కావు. నీకున్నటువంటి అవమానం అంతటి నేను తీసివేసి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నీకు ఇస్తాను అని దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు. మరలా యొక్క ఉదయకాలం లేచి నేను మీకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా. అందును బట్టి మీకు వందనములు తండ్రి. నేను ఇచ్చిన యొక్క వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఎన్నిక లేని జనాంగమును దేవా మీరు ఎన్నికగా చేసుకొని తండ్రి యొక్క గొప్ప మహిమను వారు పొందుకునేలాగా సహాయం చేశారు తండ్రి. నేను అదే విధముగా ఈ దినమున ఎంతమంది ఎన్నిక లేని వారు ఉన్నారో, మనుషుల చేత నైనా మరి దూరం పెట్టబడి ఉన్నారో తండ్రి, వెలివేయబడి ఉన్నారో, అట్టి వారిని ఈ దినమున ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోనండి యేసయ్య తండ్రి. వారితో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రము తండ్రి. విడిచిపెట్టను, విడువను, ఎడబాయను అన్నటువంటి యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం నాయన. యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనులకు బలం చేకూర్చండి దేవా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను దయచేయండి తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా. తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన.
రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. హేన వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.